హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టక్క ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు సండే అండి. నేను మాత్రం ప్రతి సోమవారం నుండి శనివారం వరకు ఏదైనా పెండింగ్ పనులు ఉంటే చేసుకుందాంలే, ఆదివారం వస్తుంది కదా, ఆదివారం చేసుకుందాంలే అని అనుకుంటా. ఇక ఆదివారం ఇట్లా వచ్చి అట్లా పోయినట్టే అనిపిస్తుంది. ఎంత పని చేసినా ఒడవదు, తీరదు ఆ పనులు. ఇక అందరికి అట్లనే ఉంటుందో నాకు అట్లా ఉంటుందా అనిపిస్తుంది. ఇక సర్లే అని ఇక మెల్లిగా ఇల్లుకేసి బయటకు వచ్చి చూసేసరికి గులాబీ పూలు మంచిగా కొన్ని మరిన్నే పూసాయి. ఈరోజు మంచిగా అనిపించింది. అట్లనే అన్ని చెట్లని ఒకసారి చూద్దామనేసి, ఇక నీళ్ళు సరిగ్గా పోయట్లేమండి, కొంచెం తీరట్లేదు. అందుకనే చెట్లన్నీ కొంచెం ఎండిపోయినట్టే అవుతున్నాయి. ఇప్పటి నుండి కొంచెం కేర్ తీసుకొని పిల్లలకు కూడా చెప్పినా పోస్తా అన్నారు. 5 రకాల మందార చెట్లు అవన్నీ పెట్టుకున్నాం కదా, కొన్ని కొన్ని పూలు పూస్తున్నాయి. మునగ చెట్టు అయితే ఫుల్ మునక్కాయలు కాసినాయి. పూత మాత్రం చాలా రాలిపోతుంది. ఊడ్చలేక మస్తు యాస్ట్ వస్తుంది. ఆ పూతంతా ఇంట్లో దాకా వస్తుంది, గాలికి కొట్టుకొచ్చి. సగం అలెక్స్ గారు తెస్తాడు. ఇక అలెక్స్ గారు బయట చెత్త పారబోసిన ఇల్లుకినాక ఆ చెత్త కూడా ఎవరు చూడొద్దంట, వాసన కూడా చూడొద్దంట. వాళ్ళతో పంచాయతీ పెట్టుకుంటుండు బయట ఆడ నిలబడి. రారా అంటే అస్సలు వస్తలేడు. ఇక వచ్చిండు, నన్ను ఆడిపియని అటు ఇటు తిరుగుతుండు. నేను ఇప్పుడు ఆడిపియను రా, మస్తు పని ఉంది అంటే ఇంటలేడు. ఇక అరిచిండు కదా, ఇక వాడు మళ్ళీ నీళ్ళు తాగడానికి అటు ఇటు తిరుగుతుండు. కొన్ని నీళ్ళు తాగిండు. ఇక ఇంట్లోకి వచ్చినాక ఏం కూర చేయాలి అని చూస్తే సండే కదా అని చికెన్ తెద్దాం అనుకున్నాం, కానీ చికెన్కి ఏదో తినొద్దు అని టీవీలలో చెప్తున్నారనేసి చికెన్ తేలేదు. ఇంకా పాలకూరనే వండిన. పాలకూర కొంచెం ఎల్లిపాయ కారం వేసి వండేసిన. నందు సేమియా ఉప్మా చేయమంటే సేమియా ఉప్మా చేసిన. కొంచెం అన్నం మిగిలింది. అన్నం ఏం చేస్తామనేసి మళ్ళీ పోపన్నం వేసేసిన. దాన్ని కూడా మనం వదిలి పెడతామా దేన్నైనా, పారేస్తామా? పారేయం కదా. ఇక మళ్ళీ మధ్యాహ్నంకి ఏం చేయాలి తినడానికి అనేసి క్యాబేజ్ తెచ్చుంటి. క్యాబేజ్ పకోడీ చేద్దామనేసి క్యాబేజ్ కోసుకొని మళ్ళీ అన్ని ఆకుకూరలు, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ కోసేసి కొన్ని ఉల్లిగడ్డలు కోసి అది చేద్దామని అది కలిపాను. ఇంక మనకి ఏం పని ఉంటుంది ఆదివారం వస్తే, ఇక ఏం వండుకోవాలి, ఏం తినాలి అని ఇదే ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేసరికి నిద్ర వస్తుంది. కొంచెం అటు ఇటు తిరిగేసరికి అమ్మ ఏం చేస్తావు, అమ్మ ఏం చేస్తావు అంటారు. అందుకే అట్లా కాదనేసి పొద్దున్నే అన్నీ కలిపి రెడీగా పెట్టుకుంటే వాడు అడిగినప్పుడు ఇచ్చేసి ఇద్దామనేసి అన్నీ రెడీగా పెట్టుకున్నా. వాటర్ వేయకుండా కూడా వస్తుంది కదా అనేసి, అవి కొంచెం నానితే వాటర్ వచ్చేస్తాయి కదా అనేసి అయిపోయాక దాంట్లోనే శనగపిండి వేసి కలిపేసి పెట్టేశాను. వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసేద్దామనేసి. ఇక ఈరోజు చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. పింకీ ఆస్ట్రేలియా నుండి వస్తుంది, చిన్నక్క వాళ్ళ పాప. ఇంకా అదో ఏదో పని ఉంటుంది, రావే జర సాయంగా ఉంటావు అనేసి చిన్నక్క ఫోన్ చేస్తుంది నైట్. అయితే వెళ్దామనేసి ఇక కొన్ని మునక్కాయలు తెంపుకొని అన్నీ తెంపుకొని ఇంకా బస్సుకేం వెళ్తాంలే అనేసి ఇక బండి మీదనే వెళ్తున్నా. నేను ఒక్కదాన్నే వెళ్తున్నా, ఎవరు రావట్లేదు. నెక్స్ట్ వీడియోలో అక్క వాళ్ళ ఇంటి గురించి చెప్తాను. బాయ్.